హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ గుర్తున్నాను. ఈరోజు నిఫ్టీ ఏదైతే మనం మార్కెట్ టేక్ ఆఫ్ అవుతుంది 24,500 దగ్గర నుంచి టేక్ ఆఫ్ అవుతుంది, 24,700 దగ్గర నుంచి 25,500 కూడా ఎక్స్పాండ్ అవడానికి మంచి స్కోప్ ఉందని మనం ఇన్ డీటెయిల్గా చెప్తున్నాం. అది కూడా ఈ రోజున 25,200 220 దగ్గర నుంచి 300 310 వరకు కూడా మార్కెట్లో ఒక 100 పాయింట్స్ టేక్ ఆఫ్ అవడం అయితే జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ ఓవరాల్గా మళ్ళీ డౌన్ ట్రెండ్లోకి వచ్చి ఇదైతే ఒక 40 to 50 పాయింట్స్ మధ్యలో ప్లస్లో క్లోజ్ అవడం అయితే జరిగింది. ఇది రేపటి రోజున మార్కెట్ ఇండికేషన్. మార్కెట్ రేపు కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రోజున ఏదైతే స్టాక్స్లో మనకి ఏదైతే మూమెంట్ వచ్చిందో ఆ స్టాక్స్లో కూడా మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే దొరికింది అప్ ట్రెండ్లో. తర్వాత ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సంబంధించినటువంటి స్టాక్స్ టేక్ ఆఫ్ అవుతున్న స్టాక్స్లో మనకి అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజున మనం సెలెక్ట్ చేసుకునే సెక్టార్ ఏంటంటే ఎనర్జీ సెక్టార్. ఎనర్జీ సెక్టార్లో మనకి కావలసిన స్టాక్స్లో మనకి అనుకూలంగా ఉన్న స్టాక్స్లో ఏదైతే టేక్ ఆఫ్ అవడానికి రెడీగా ఉండి మంచి ప్రాఫిట్స్ ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ఒక 6 స్టాక్స్ గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏదైతే టాటా పవర్ ఇక్కడ నుంచి మార్కెట్లో మనం అక్యుములేట్ చేసుకోవడానికి మంచి పొజిషన్లో ఉంది. టాటా పవర్తో పాటుగా టొరంటో పవర్, ఏదైతే పవర్ సెక్టార్ దానికి సంబంధించిన స్టాక్స్లో లాస్ట్ ఇయర్ కూడా మంచి అద్భుతమైన రిజల్ట్ ఇచ్చి ఇప్పుడు కూడా మార్కెట్లో మంచి టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఉన్నటువంటి స్టాక్స్ని ఇక్కడ నేను మీకు మెన్షన్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఎన్టీపీసీ, ఎనర్జీ సెక్టార్లకు సంబంధించిన స్టాక్స్లో ఎన్టీపీసీ, ఎన్హెచ్పిసి ఈ 2 స్టాక్స్లో కూడా మంచి మూమెంట్ వచ్చి ఏదైతే రిజల్ట్ ఓరియంటేషన్తో ముందుకెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి స్టాక్స్గా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా లాస్ట్ ఇయర్ చాలా అద్భుతమైన రిజల్ట్ ఇచ్చిన స్టాక్స్లో సీజే పవర్, ఏదైతే సీజే పవర్ అండ్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఈ 2 స్టాక్స్ కూడా ఎనర్జీ దాని కిందకి వస్తాయి. ఈ 2 స్టాక్స్లో కూడా మనకి అద్భుతమైనటువంటి రిజల్ట్ తీసుకోవడానికి మంచి అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది, ఇప్పుడు ఈ క్వార్టర్ కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది, నెక్స్ట్ కూడా మంచి రిజల్ట్. ఎనర్జీ సెక్టర్ ఇంకా ఎక్స్పాండ్ అవడానికి మంచి అవకాశం ఉంది. కాబట్టి ఎనర్జీ సెక్టర్లో ఈ 6 స్టాక్స్లో మీకు ఏది నచ్చినా లేకపోతే మీకు ఏది ఇంట్రెస్ట్ ఉన్నా ఆ స్టాక్స్లో మీరు అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ట్రేడింగ్ చేయడానికి మాత్రం ఏదైతే మీకు పూర్తి స్థాయిలో అవగాహన లేకుండా ట్రేడింగ్లోకి మాత్రం రావద్దు. ట్రేడింగ్ చేయాలనుకుంటే మాత్రం దానికి సంబంధించినటువంటి టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్లో పూర్తి స్థాయి అవగాహన తెచ్చుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసినట్టయితే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ట్రేడింగ్ నేర్చుకోవాలనుకుంటే సిస్టమేటిక్గా ఏదైతే మనకు డైలీ మార్కెట్ని వ్యూ చేయడం, మార్కెట్ని ఏ విధంగా వ్యూ చేయాలి, ఎగ్జిక్యూషన్ ఏ విధంగా చేయాలి అన్న దాంట్లో పూర్తి స్థాయి శిక్షణ అవసరం అయిన తర్వాత మాత్రమే, నేర్చుకున్న తర్వాత మాత్రమే ట్రేడింగ్లోకి వస్తే లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు కూడా నిఫ్టీ ఏదైతే మనం అనాలిసిస్ చేసామో మార్కెట్లో ఇక్కడి నుంచి ఇంకా 25,500 కూడా ఎక్స్పాండ్ అవడానికి మంచి స్కోప్ ఉందని చెప్పాము. అదేవిధంగా ఇక్కడి నుంచి కూడా ఒక 100 పాయింట్స్ మనకి మనం ఎంట్రీ అయిన దగ్గర నుంచి కూడా టేక్ ఆఫ్ అవడానికి అవకాశం అయితే ఇచ్చింది. అట్ ద సేమ్ టైం మార్కెట్లో ఉన్నటువంటి ఏదైతే అప్ అండ్ డౌన్స్ కారణంగా జస్ట్ ఒక 50 పాయింట్స్ ప్రాఫిటబుల్తోనే ఒక 40 to 50 పాయింట్స్ మధ్యలోనే క్లోజ్ అవడం అయితే జరిగింది. రేపు మాత్రం ఇది కన్సాలిడేషన్ మోడ్లో ఉండే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి మార్కెట్లో రేపు ఆచితూచి ముందుకెళ్ళవలసిన అవసరం ఉంటుంది. స్టాక్స్ విషయంలో మాత్రం ఇండిపెండెంట్గా స్టాక్స్లోకి దాంట్లో ఒక మూమెంట్ ఉంటుంది. కాబట్టి దాన్ని మనం ఏ విధంగా క్యాష్ చేయాలన్నది మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత, దాన్ని ఏ విధంగా ట్రేడ్ చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంటుందో తెలుసుకున్న తర్వాత దానికి ఏదైనా అడ్వైజ్ సర్వీసెస్ అయినా కావాల్సిన సరే ఈ కింద ఉన్న నెంబర్లో సంప్రదిస్తే దానికి తగ్గట్టుగా మనం డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ట్రేడింగ్లో మాత్రం చాలా తక్కువ మందే సక్సెస్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ట్రేడింగ్ని అవాయిడ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. ఒకవేళ ట్రేడింగ్లో బాగా ప్యాషనేట్ అయ్యండి, నేర్చుకోవాలనుకునే తపన ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఉన్న నెంబర్కి కాల్ చేయండి. 1%, ఓన్లీ 1% సక్సెస్ రేట్ ఉన్నటువంటి ఈ మార్కెట్లో మీరు కూడా ఆ సక్సెస్ఫుల్గా అందుకోవాలనుకుంటే దానికి తగ్గ సాధన చేసి కృషి చేస్తే ఖచ్చితంగా మీరు కూడా విన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.